Art of multitasking, balancing effectiveness and efficiency. మనలో చాలామంది మల్టీ టాస్కింగ్ చేయడం బెటరా, లేదంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళడం బెటరా, ఒకదాని తర్వాత ఒకటి చేయడం బెటరా అనేది ఆలోచిస్తుంటారు. సో కొన్ని సందర్భాల్లో మల్టీ టాస్కింగ్ బెస్ట్ అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆ మల్టీ టాస్కింగ్ అనేది మనకు ప్రొడక్టివిటీ లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడానికి ప్రియారిటైజ్ అండ్ ఆర్గనైజ్ యువర్ టాస్క్స్. సో దాని ద్వారా ఏంటంటే ఇది మనం అనుకున్న టాస్క్లు ఏవేవి ఉన్నాయి, ఎలా చేయాలి అని మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే, వాటిని ప్రియారిటైజ్ చేసుకుంటే ఏవేవి మనం మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, ఏవి మనం మల్టీ టాస్కింగ్ చేస్తే ప్రొడక్టివిటీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎఫిషియన్సీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసి మనం ముందుకెళ్ళచ్చు. అండ్ సెకండ్ థింగ్, సెట్ యువర్ క్లియర్ ఆబ్జెక్టివ్స్. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ అవుట్కమ్ ఏంటి, ఈ టాస్క్ చేయడం ద్వారా మీరు ఏం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సెట్ ఏ క్లియర్ ఆబ్జెక్టివ్. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం మల్టీ టాస్కింగ్ చేయాలా, లేదంటే ఫోకస్డ్గా దీనిపైనే కాన్సన్ట్రేటెడ్గా చేయాలా అని. అండ్ యూజ్ టెక్నాలజీ. సో కొన్ని టాస్క్స్ ఉంటాయి, మనం వాట్సాప్లో మెసేజ్ పంపించడము, మెయిల్స్ సెండ్ చేయడము, లేదంటే ఇంకేదైనా క్లరికల్ జాబ్ లాంటిది ఉంటుంది, ఎక్సెల్ షీట్లో ఒక డేటాని ఆర్గనైజ్ చేయడం లాంటి. సో ఇలాంటి వాటికి మనం కనుక సిస్టమ్స్ యూజ్ చేస్తే ఇట్ మే క్రాక్ ఎట్ ఎనీ టైం. సో అందుకోసమే అన్ని పనులు ఒకేసారి చేయాలి, ఒకేసారి మేనేజ్ చేయాలని పనులు అని కాకుండా వన్ టాస్క్ ఎట్ ఎ టైం. ఇన్ కేస్ కొన్ని టాస్క్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం అనేది కొంతమంది మల్టీ టాస్కింగ్ అనుకుంటారు, కానీ అది యాక్సిడెంట్స్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మన డ్రైవింగ్ అనేది సేవ్ అయ్యింది. సో వైల్ డ్రైవింగ్ మనం ఫోన్ మాట్లాడామనుకోండి, వాళ్ళు ఏదైనా చెప్పి దానికి రియాక్షన్ ఇవ్వడానికి వి మే మిస్ ద కోఆర్డినేషన్. సో అప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఏంటంటే యూ కెన్ అవాయిడ్ టాకింగ్ ఓవర్ ఫోన్ వైల్ డ్రైవింగ్. కొన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకేమైనా చేయొచ్చా అంటే ఎఫెక్టివ్గా మన టైం యూటిలైజ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 hour డ్రైవింగ్ చేయాలని చెప్పి అనుకుంటే ఆ 1 hour మనం ఆడియో బుక్స్ వినొచ్చు. స్టడీ ఆన్ వీల్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్. అంటే యావరేజ్గా జాబ్ చేసేవాళ్ళు అయితే మినిమం డైలీ ఒక 1 to 2 hours అయితే ట్రావెలింగ్లోనే ఉంటారు. సో ఆ టైంని మనం ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఇలా ఆడియో బుక్స్ వినొచ్చు, మన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన జాబ్లో కూడా ఎఫెక్టివ్గా మనం పనిచేయగలుగుతాం. కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. అండ్ లాస్ట్, టేక్ రెగ్యులర్ బ్రేక్స్. సో మల్టీ టాస్కింగ్ చేయమన్నారు కదా అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాప్ లేకుండా మన బ్రెయిన్కి స్ట్రగుల్ ఇచ్చామంటే నెక్స్ట్ రోజు అది రెస్ట్ కావాలంటే. సో అది అవాయిడ్ చేయాలంటే ఫర్ ఎవ్రీ 30 minutes టేక్ అట్లీస్ట్ 5 minutes బ్రేక్. సో ఈ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలంటే వీ కెన్ యూజ్ పొమోడోరో టెక్నిక్. అరవింద్ సమేత సినిమాలో మనకు ముజాహిదీ చెప్తారు, పొమోడోరో టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ముందు అయితే నేను వినలేదు. ఓకే, ఆ తర్వాత నేను ఒకసారి విన్న తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళినా అది కనిపిస్తూ ఉంటుంది. ఈ పొమోడోరో టెక్నిక్ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రొడక్టివ్గా ఒక టాస్క్ ఫినిష్ చేయాలని చెప్పి అనుకుంటే ఒక 25 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ 25 minutesలో ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ టాస్క్. సో దాన్ని ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా మనం చేయగలుగుతాం. సో టేక్ 5 minutes బ్రేక్ ఆఫ్టర్ 25 minutes ప్రొడక్టివ్ టైం. సో ఇట్లా మనం 3 cyclesలో ఒక హాఫ్ డేకి 3 ప్రొడక్టివ్ టాస్క్ మనం లిస్ట్ అవుట్ ప్రియారిటైజ్ చేసుకొని ఆ 3 tasks పైన మనం వర్క్ చేసి ఆ తర్వాత 15 minutes బ్రేక్ తీసుకోవచ్చు. మీకు షార్ట్ బ్రేక్ వచ్చేసరికి 5 minutes, లాంగ్ బ్రేక్ 15 minutes. యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ వెబ్సైట్ pomofocus.io. సో ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ టాస్క్స్ మనకు ప్రియారిటైజ్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి, ఆ టాస్క్ మనం స్టార్ట్ చేసినప్పుడు 25 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోవడం, ఆ టైం ఫ్రేమ్ తర్వాత 5 minutes గ్యాప్, ఫర్ ఎవ్రీ 3 tasks 15 minutes గ్యాప్తో మనం ఫోకస్డ్గా ప్రొడక్టివ్గా మనం మన డేని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టైం మేనేజ్మెంట్ అండ్
ప్రొడక్టివిటీ ఇంక్రీజింగ్ టాస్క్ గురించి, టిప్స్ అండ్ టెక్నిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి, లైఫ్లో మీరు సక్సెస్ని సాధించాలి అనుకుంటే స్టే ట్యూన్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజశేఖర్ Pigilam, your full stack mentor. I'm helping students to get their first IT job. Thanks for watching this video.